నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనెదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిని వనితారాణికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొడతల రామకృష్ణ, బోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యాలయంలో 2 రోజుల పాటు మహిళలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. సరి సమానంగా మనకు ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ చూపరు. ఎప్పుడు కూడా వారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కార్యకర్తలకి ముందు మనం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. రానున్న రోజుల్లో 2 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో అవకాశాన్ని బట్టి ప్రతి డివిజన్ లో కూడా అందరు మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ ని నిర్వహించి ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాను. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం తప్పు కాదని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పోసానికి ఎవరు మద్దతు తెలపకూడదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని నాయకులకు సూచించారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై దుర్భాషలాడటం సభ్యత్వం కాదన్నారు. సభ్య సమాజము సిగ్గుతో తలదించుకునే పద్ధతిలో అతను అప్పట్లో కామెంట్స్ చేశాడు. అతని విషయంలో మాత్రమే ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నానంటే, అతను నాట్ ఓన్లీ సినిమా యాక్టర్, రైటర్, బాగా చదువుకున్నవాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్. అలాంటి వాడు దిగజారి అంత నీచంగా మాట్లాడితే నువ్వు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది, పవన్ కళ్యాణ్ తిట్టు, తప్పులే, విమర్శించు. కానీ పవన్ కళ్యాణ్ భార్యని, వాళ్ళ పిల్లల్ని అవమానించే పద్ధతిలో నీ మాట్లాడడం ఏమరకు సమంజసం? పోసాని లాంటి దిగజారి మాట్లాడిన వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసినా కరెక్ట్ కాదు. రాజకీయంగా ఒకరికొరు విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అందులో ఇట్లా ఇవి తగ్గించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలను కించపరిచేటట్టు మాట్లాడము అది ఏ పార్టీలో ఉండేవాడు చేసినా దాన్ని వ్యతిరేకించాలి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థల్లో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగ్గా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. ఐబీ స్కూల్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తామని 5 కోట్లు ఖర్చు చేసింది. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తా. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉంది. 10,000 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తాం. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నాం. వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యారంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికి ఆదర్శంగా ఏపీ నిలుస్తుందని నారా లోకేష్ అన్నారు. సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్ గా సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈ రోజు క్యాబినెట్ కాదు, వచ్చే క్యాబినెట్ కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాట్లాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాట్లాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా? లేదు. కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అది అలానే టోఫల్ ఏమైనా అమలు చేశారా? చేయలేదు. ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష. ఓకే, 10th క్లాస్లో చేశారు, సరే. 9th క్లాస్లో ఆ మోడల్ తీసుకొచ్చారా? ఎందుకంటే మన ఫార్మాట్కి ఆ ఫార్మాట్కి తాడు తీసుకురాల. నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. పెడితే 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో, ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నేను ఎక్కడ భయపడానంటే, ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే, ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాను. సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో. అందుకే నేనేం చెప్పానంటే అధికారులకి, సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై 3 years. ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం, పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం. తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదాం అని నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. అందుకే మేము నమ్మేది, ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 class 1 టీచర్ ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 1 class 1 టీచర్ అనేది కేవలం 1400 పాఠశాలలోనే. ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి
1 క్లాస్ 1 టీచర్ తీసుకెళ్లిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులందరినీ కోరేది ఇది కేవలం ఒక లోకేష్ తోనో ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు. ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం. ఒక పక్కన పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. ముగ్గురు కలిసికట్టుగా కానీ ఈ సంస్కరణ ముందలు తీసుకెళ్తే రాబోయే 3 సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష. ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను. ఇదిగో నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను. మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం, వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై పలువురు ఎమ్మెల్సీలు ప్రశ్నలు సంధించారు. వీటికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానాలిచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ అంశంపై కేబినెట్ లోనూ చర్చించలేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణను వారు అస్తవ్యస్తంగా చేశారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నాం. ఎమ్మెగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలున్నాయని అనగాని సత్యప్రసాద్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అశాస్త్రీయంగా ఎవరితో చర్చించకుండా ఈవెన్ కేబినెట్ ఏదైతే జనవరి 21 జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించకుండా జనవరి 25న హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష. తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష. ఈ ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మధ్య చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ ప్రజాప్రతినిధులతో మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. కనీసం ఇప్పుడు పెద్దలు దుబారా రామారావు చెప్పినట్టుగా 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ జిల్లాకి. అలాంటి వారిలో కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పారు. ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా గత ప్రభుత్వానికి అప్పగించాం. గత 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ విచ్ఛిన్నం చేసింది. జగన్ హయాంలో 9 సార్లు ఛార్జీలు పెంచారని గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022-23 పెంచిన ఛార్జెసే, 22-23-24 పెంచిన ఛార్జెసే ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు, ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు, ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపినీయటం ఇది విచిత్రమైన సంఘటన. అడిగారు, దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23, 23-24లో వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం.
తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అంబటి రాంబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ గురించి అసెంబ్లీలో మాట్లాడాలి కానీ బయట మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబుని రాష్ట్ర ప్రజలు బఫూన్ గా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు మంత్రిగా చేసిన దోపిడీని ప్రజలు మర్చిపోలేదన్నారు. మీ పాలనలో స్కీమ్లు స్కామ్లు తప్ప ఏమైనా ఉన్నాయా, ఉంటే చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. వైసీపీ పార్టీ అసలు రాజకీయ పార్టీ కానే కాదని దొంగల ముఠా పార్టీ అని విరుచుకుపడ్డారు. బడ్జెట్ మీద ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి అది ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నప్పుడు ఆ ప్రయత్నం ఏం చేయకుండా ఏదో తాడేపల్లిలో కూర్చున్నాడు, ఎవడో రాసిచ్చారో రాసిచ్చిందని చదివాడు. చదువుతూ నోరు పారేసుకున్న దాని మీద సహజంగా రాజకీయ పార్టీలు స్పందించాలి కదా, స్పందిస్తాయి. ఆ స్పందించిన దానికి పాపం ఈ విదూషకుడు గారు వచ్చి నిన్నేదో గింజుకుంటున్నాడు. నువ్వు నిన్నెందుకు కూర్చున్నావు? నువ్వు నిన్న మీ జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటున్నారన్నా కదా నువ్వు కూర్చుంది. మరి మా నాయకులు అన్నప్పుడు మేము కూర్చుంటాం కదా, మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? మేము ఆయన ఏదో మాట్లాడితే మేము మాట్లాడాం, జనసేనలో మమ్మల్ని పంచలోపతిస్తా అన్నారు, చెప్పులు విసురుతా అన్నారంటావు. ఎందుకన్నావు ఆ మాట? మీ వాడిని నోరు జరగడు కాబట్టి అన్నాం. మరి నువ్వెందుకు వచ్చావు? మీ వాడిని అన్నావని నువ్వు వచ్చావు కదా. అంటే చెదుడికి చెప్పేవాడు కాదు నీతులు, మనం కూడా ఆశించడానికి ఉండాలి. ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నాయకులు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీని మా అంతటిగా మేము నోరెత్తి మాట్లాడింది కానీ క్రిటిసైజ్ చేసినటువంటి సందర్భం కానీ ఏనాడు లేదు మా రాజకీయ ప్రస్థానంలో. మమ్మల్ని ఎవరైనా అన్న తర్వాత మేము కౌంటర్ అటాక్ చేసాం తప్పితే మేముగా స్వతహాగా ఏ ఒక్కరి మీద కూడా ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా నోరు పారేసుకోలేదు. ఏదైనా మాట్లాడితే మేము రాజకీయంగానే మాట్లాడాం. ఎక్కడా కూడా వ్యక్తిగత హననాలు చేసే విధంగా ఏ రోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గర స్టార్ట్ చేస్తే కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు మేము. అని మమ్మల్ని అంటే ఏ రోజున ఊరుకునే పరిస్థితి కూడా లేదు మేము రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాల్లో మంచి చేద్దామని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో మేము వచ్చాం. మీకులాగా దోచుకుంటాకు వచ్చిన పార్టీ కాదు కదా. దోచుకుంటాకు వచ్చినప్పుడు మీకున్నప్పుడు సేవ చేద్దామని వచ్చినటువంటి మాకు కూడా ఉంటుంది కదా కొద్ది గొప్ప కోపం. మీ నాయకుడు చెప్పినంతా జనం విన్నారో లేదో తెలీదు. మళ్ళీ అదే నిన్న మొదలుపెట్టాడు రాంబాబు గారు. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడాల్సిన ప్లేస్లోకి వెళ్ళి మాట్లాడి మీరు జనం వింటారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు గతంలో మీరున్నప్పుడు గత ప్రభుత్వాలు వచ్చి అసెంబ్లీలో కొట్లాడే కదా, 2 3 4 మీరు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఏం చెప్తాం, నేనే ఇచ్చాను హోదా అని. సరే నీకు ఆ యొక్క పవర్ నీకు ఉందా లేదో మీకు కిందకి వదిలేస్తున్నాం. నిన్న కూడా మళ్ళీ అదే మాట్లాడతాడు అంబటి రాంబాబు గారు. ఇది కాస్త తెలివిగలడం అనుకున్నాం మేము. క్లియర్గా ఉన్నాయి కదా, రూలింగ్స్ ఉన్నాయి. పార్లమెంట్ రూలింగ్ 1956లో అప్పుడున్నటువంటి ఫస్ట్ లోక్సభ స్పీకర్ గారు మాల్వాంకర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఆ డైరెక్షన్స్ ప్రకారం 120, 121 ప్రకారం కూడా 1/10 ఉండాలి అనేది చట్టం. అది ప్రొసీడింగ్స్. అది దాని ప్రకారం లేదు కనుకనే మొన్నటి రోజున స్పీకర్ గారు మీకు అది కుదరదురా బాబు, మీరు మామూలుగా సభ్యుల్లో కానీ వచ్చి మీరు మాట్లాడచ్చు అని అన్నారు. నాదెండ్ల మనోహర్ గారిని క్రిటిసైజ్ చేసేటటువంటి స్థాయి నీది ఉందా? అసలు నీదు ఆ స్థాయి తగ్గాడు వాడు. నువ్వు ఏమన్నా అసలు నీకు మనోహర్ గారికి ఏమైనా పోలుకుందా? లేదంటే మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సోకాళ్ళు పాత బ్యాచ్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కళ్ళకైనా సరే మనోహర్ గారి పక్కన నుంచున్నటువంటి స్థాయి ఉందా మీకు ఎవరికైనా? స్థాయి లేని మీరు వచ్చి ఒక స్థాయి గల వ్యక్తి మీద మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి కదా రాంబాబు గారు. అంటే అంత ఎటకారంగా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడితే ఎటకారం అంటావు. నీ ఎటకారం ఏంటి? నువ్వు బియ్యం మంత్రా? అదే నీ విఘ్నత. బియ్యం మంత్రి ఉందా క్యాబినెట్లో ఏమన్నా? నీ తెలివితే అట్లయ్యా
అందుకే నేను ఒక బఫూన్ గడ్లో చూసేది రాష్ట్ర ప్రజలందరూ కూడా. నువ్వు నిజం చెప్పినా కానీ అబద్ధం అనుకున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు. నీ పరిస్థితి అట్లా అయిపోయింది. ఇది ఏం చేసావు నువ్వు గతంలో? గుర్తులేదా నీకు? అరే పిల్లలు లెట్రిన్ బావులు క్లీన్ చేయడానికి దిగి చనిపోతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు వస్తే ఆ 5 లక్షల్లో కూడా 50% నాకు ఇవ్వండి అని చెప్పేసేసి ఆ డబ్బులను వాళ్ళకి ఇవ్వకుండా ఆ చెక్కుని వెనక్కి పంపించేసింది నిజమా కాదా రాంబాబు గారు? ధైర్యం ఉందా నీకు? చెప్పలేదు ధైర్యం? జగన్మోహన్ రెడ్డి ముదిరాజు సంఘం అభివృద్ధికి అండగా నిలుస్తారని మాట ఇచ్చి మమ్మల్ని వాడుకొని వదిలేశారని, మమ్మల్ని రోడ్డున పడవేశారని, మాకు అన్యాయం చేశారని, మా జాతికి జరిగిన అవమానాన్ని భరించలేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని గూడూరు నాని అన్నారు. గుంటూరు నగరంలో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా ముదిరాజు సంఘం నుంచి అలాగే బీసీ సంఘం నుంచి వైఎస్ఆర్సీపీలో బీసీ విభాగాన్ని నా మీద వేసుకొని రాష్ట్రంలో చాలా జిల్లాలో పర్యటించడం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో బీసీ వాదనని నా మీద వేసుకొని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశానని అన్నారు. ఆర్థికంగా మేము ఎంతో దెబ్బతిన్నామని చెప్పారు. మరి ఇక్కడ లోకల్ నాయకులు పట్టించుకోకుండా పార్టీ కోసం ఎన్నో చేశారని, అలాగే నా ముదిరాజు కమిటీకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పాను. రాష్ట్రంలో 18 లక్షల మంది ముదిరాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని చెప్పారు. మాకు కమిటీ హాలు కట్టించమని ఇవ్వమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాము, అయినా లాభం లేదన్నారు. పార్టీ కోసం నా సొంత డబ్బుతో 25 మీటింగులు పెట్టామని తెలిపారు. మా ముదిరాజు కమిటీ తరపున విడుదల రజనికి బీ ఫారం తీసుకొని మాకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు ముదిరాజు కమిటీ కట్టించమని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము, కానీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఇప్పటి వరకు ఏ మంత్రి మీద రానన్ని కంప్లైంట్లు విడుదల రజని మీద వచ్చాయని తెలిపారు. అవినీతితో మా ముదిరాజు కమ్యూనిటీ పరువు తీసిందన్నారు. కమ్యూనిటీ పేరు వాడుకొని విడుదల రజని ఎంతో అవినీతి చేసింది. వైసీపీని నమ్ముకున్న మాలాంటి యువత, ముదిరాజులు, బీసీ కులంలో ఉన్న అన్ని ఉపకులాల వారు నమ్మి మోసపోయారని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాము అనే విషయంపై త్వరలో మా పెద్దలతో సంప్రదింపులు చేసి మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీతో పాటు గుంటూరు నగర నాయకులతో, ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో, అలాగే జగన్ గారితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాం. మా ముదిరాజు సంఘం నుంచి, అలాగే బీసీ సంఘం నుంచి గత 5 సంవత్సరాలు అయితే వైఎస్ఆర్సీపీలో బీసీ విభాగాన్ని అయితే నా మీద వేసుకొని రాష్ట్రంలో చాలా జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. బీసీ వాదాన్ని బీసీలోకి తీసుకువెళ్ళి బీసీ ఓటింగ్ని జగన్ గారి వైపు మళ్లించడంలో 2019లో సఫలమయ్యాం. ఆ రోజు మాకు ఆర్ కృష్ణయ్య గారు కూడా చెప్పింది అదే, మనం జగన్ గారిని నమ్మి వెళ్దాం, ఆయనతో ప్రయాణం చేద్దామని. అలాగే కూడా మేము మా ముదిరాజు సంఘంలో, బీసీ సంఘంలో ప్రతి గ్రామాన మండల నియోజకవర్గం తిరిగి జగన్ గారికి ఓటేయండి, మంచి జరుగుతుందని చెప్పాం. ఆర్థికంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, మా సొంత డబ్బులే. వైసీపీ పార్టీ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఏది కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జగన్ గారి కోసం పనిచేయడం జరిగింది. జగన్ గారిని నమ్మి పనిచేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్టీ కోసం పనిచేయడం అని చెప్తున్నారు. మేము మళ్ళీ మీ పల్లకిలే మోయాలా? మీ అందరినీ మా తలల మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి మిమ్మల్ని అధికారం అనే ఒక సీట్లో కూర్చోబెట్టాలి. తిరిగి మళ్ళీ మీరు తాళాలు వేసేస్తారు, గేట్లు వేసేసుకుంటారు, బయటికి రారు. మా కమ్యూనిటీ గురించి అయితే ఈ విడుదల రజని అనే మాజీ మంత్రి గారిని అయితే కొన్ని 100 సార్లు ఆమెని కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడిగాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలవట్లేదు కదమ్మా, మీరు ఎలాగో మా ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బీ ఫారం తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు,
కనీసం రాష్ట్రంలో 18 లక్షల మంది ఓటేస్తున్నాం కదా. మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మన ముదిరాజుకి రాష్ట్రంలో 26 జిల్లాలు ఎక్కడ ఒక కమ్యూనిటీ భవనం లేదు, ఒక స్థలం లేదు. గుంటూరులో తీసుకుందాం, మన స్థలం ఇప్పించండి ప్రభుత్వం తరఫున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.